ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు కాసు మహేష్ రెడ్డి కట్టుబడి ఉండాలి అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. సవాల్ అనేది ఇరువైపులా ఉండాలని, ఎన్నికల సమయంలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ విషయంలో తాను చేసిన సవాల్ ఎరపతినేని స్వీకరించలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ముందు పెద్ద సవాళ్ళలో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలనే మాటకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా, అది మీరు మాకు చెప్పాలి. మాట్లాడే ముందు ఏదో మేము అన్నాంలే, మేము కట్టుబడి లేవులే అంటే చెప్పండి, అప్పుడు ఏం చేయాలి మేము ఆలోచిస్తాం. లేదు రాజకీయ సన్యాసం తీసుకుంటామంటే ఇంకా మీకు ఏమి మాట్లాడే హక్కు మీకు లేదు. మేము మాట్లాడగలదు, మీరు మాట్లాడగలదు. మాట మీద నిలబడతారా లేదా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా, అదొక్కడే చెప్పండి. తర్వాత మీరు చేసిన ఆరోపణలు అవన్నీ కూడా మేము రెస్పాండ్ అవుతాం. అలా కాని పక్షంలో మేము రెస్పాండ్ కావాల్సిన పనిలా మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం. మీరు చెప్పింది ఏంటి? ఎలక్షన్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకోవాలి అని. అలాగే నేను మీకు విసిరిన ఛాలెంజ్ ఏంటి? ప్రతి సవాలు మెడికల్ కాలేజ్ నా హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మొదటి బడ్జెట్లో శాంక్షన్ చేయించాను అని క్లియర్గా ఆ రోజు చెప్పారు. దానికి మీరు కట్టుబడి ఉంటే ఆ రోజే విరమించుకుంటాను అని. మరి ఆ రోజు నుంచి చెప్పలేదు మీరు, కనుక ఇంకా సవాల్ గురించి ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. మీ సవాల్ మేము స్వీకరించినప్పుడు మా సవాలు కూడా మీరు స్వీకరిస్తే దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఎప్పుడు సవాలు ప్రతి సవాలు మీరే అన్నారు. సవాల్ ప్రతి సవాల్ అంటే రెండు వైపులు ఉండాలి. మేము స్వీకరించి మాది మీరు స్వీకరించకపోతే ఇంకా సవాల్ ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? అయినా మాట అనేది ఎస్ ఇద్దరు ఇచ్చుకుంటే అదొక రకం. మీరు ముందు అసలు ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? గురజాల నియోజకవర్గంలో ఇంటికో సిలిండర్ ఇస్తారన్నారు. అంటే 60-70 వేల సిలిండర్లు అసలు ఇస్తారా ఇవ్వరా? ఎప్పుడు ఇస్తారు? దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను, 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది ఎత్తేసారు. ఇక మీరు మాట మీద నిలబడటం, వీటి గురించి మాట్లాడేది ప్రజలకు అన్నీ తెలుసు.